డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు, అందరికీ సుపరిచితులు, ప్రముఖ న్యాయవాదులు. సో ఆజాద్ గారు, సుప్రీంకోర్టు తీర్పు కొన్ని విషయాల్లో సామాన్య ప్రజలకి చాలా సందేహాలు వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు భార్యాభర్తలు, భర్త కానీ భార్య కానీ ఎవరితోనైనా గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చెయ్యొచ్చు. అంటే వాళ్ళ ప్రైవసీకి ఒకరికొకరు అడ్డం రావద్దు. అంటే అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ ఈ పెళ్లి అనే ఒక వ్యవస్థకి, అంటే అందరి, ఇవి నా ఒపీనియన్ కాదండి, చాలా మంది మనసుల్లో వచ్చే సందేహాలు, ఇక పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు, దీనికి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేందుకు ఇక పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు, ఇలా చేసిన ఫ్యామిలీస్లలో పిల్లలు ఎలా తీసుకుంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఒక కేసులో గైడ్లైన్స్ ప్రకారంగా రెండు మూడు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఒకటి కాదు. మనం ఫస్ట్ ఇచ్చిందంటే భార్య కానీ భర్త కానీ భారతదేశంలో వ్యభిచారం చేయటం నేరం కాదు. ఒక అమ్మాయి వేరే అబ్బాయితో ఉండొచ్చు, ఒక అబ్బాయి అంటే భర్త అనేవాడు వేరే అమ్మాయితో ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో భర్త అంటే కొన్ని జడ్జిమెంట్స్ చెప్తాను. కొన్ని సందర్భాల్లో భర్త సంబంధించిన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆమెని 498 కేసుల్లో వాటిల్లో కూడా అరెస్ట్ చేసే రైట్ అయితే లేదు ఆ విషయం. అలాగే భార్యకి సంబంధించిన ఎవరైతే ఉంటారో బాయ్ ఫ్రెండ్, అతన్ని కూడా క్రిమినల్ కేసు పెడతానికి లేదు, అదొకటి. తర్వాత మనం గత టాపిక్ మాట్లాడుకున్నాం, స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు. ఒక మహిళ కానీ పురుషుడు కానీ ఎవరు కాదు స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తే దట్ ఇస్ నాట్ క్రైమ్ ఇన్ ఇండియా. 2. మూడోది ఏంటంటే, ఒక మహిళ కనుక భర్తని అవమానిస్తూ నువ్వు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి 24/7 అదే పని మీద చేస్తున్నప్పుడు అది కూడా ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్ కాబట్టి డైవర్స్ పొందొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఒక పెళ్లి కాని అమ్మాయి, నోట్ దిస్ పాయింట్, ఒక పెళ్లి కాని అమ్మాయి పెళ్ళైన పురుషుడితో కూడా ఉండొచ్చు. మీకు అర్థమవుతుంది కదా. ఆమెను ప్రాసిక్యూట్ చేయడానికి లేదు. అలాగే ఇప్పుడు మీరు అడిగిన టాపిక్ విషయానికి వస్తే, స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు, అలాగే ఒక భార్య కానీ భర్త కానీ వ్యభిచారం నేరం కాదు. అలాగే రైట్ టు ప్రైవసీ అని ఎప్పుడో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి రైట్ టు ప్రైవసీ అంటే ఏంటంటే, ఇక్కడ భార్యాభర్తలు అని అనుకున్నప్పుడు, భార్యాభర్తలు ఉన్నప్పుడు మన భారతదేశంలో భార్య పైన భర్త అనే వ్యక్తి పెత్తనం చలాయించే పరిస్థితులు ఒకప్పుడు ఉండుండొచ్చు, నేను కాదనట్లేదు. అప్పుడు ఈ ఫోన్ లేవు, ఏం లేవు, ఏం లేవు కాబట్టి భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు. వాళ్ళిద్దరు అప్పుడు గతంలో 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఇవి లేవు, ఇంత లేవు. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ఏం కాలేదు, ఆ చిన్న ఫోన్ ఉన్నప్పుడు కూడా ఏమీ కాలేదు. అదే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మెసేజ్లు ఉండే, లేదా ఎవరైనా రహస్యంగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వీడియో కాల్ ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. వీడియో కాల్స్లో కూడా ఎదురు చూసుకోవచ్చు, వీళ్ళు అది చేసుకోవచ్చు. నా దగ్గరికి వచ్చిన కేసు అటు లేకుండా ఇటు లేకుండా బట్టలు లేకుండా చేసుకునే న్యూడ్ కాల్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ వస్తున్నాయి, సెక్స్ కాల్స్ వస్తున్నాయి. ఇద్దరికి ఇష్టమైతే అవి జరుగుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫోన్ సెక్స్ అనేది కూడా జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ ఏంటి సార్ అంటే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, దాంట్లో రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. అదేంటండి ఇలా మాట్లాడుతున్నారు మీరు అంటే, మనం ఏం చేయడానికి లేదు, అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. రైట్ టు ప్రైవసీ అంటే ఒక వ్యక్తిని ఇండివిజువల్గా చూడాలి. ఇక్కడ ఒక మహిళ అన్నప్పుడు సిటిజన్ ఆఫ్ ఇండియా, నేను ఒక పురుషుడు అన్నప్పుడు సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓకేనండి. ఇప్పుడు ఇట్లా ఈ కోణంలో చూస్తే నా వ్యక్తిగత విషయం, నా ఫోన్ మీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సరే, భార్యాభర్త బంధం అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు భార్యాభర్తల బంధంలో ఇవ్వకూడదు, అది ఓకే, ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ఇండివిజువల్గా మాట్లాడుకుందాము, భార్యాభర్తల మధ్య ఫోన్స్ ఇవ్వకూడదా అని పెట్టారు. అవునండి, నేను చెప్తే అదే. ఇక్కడ మీరు ఈ భార్యాభర్త బంధాన్ని ఒక్కసారి కొద్దిగా స్ప్లిట్ చేసి చూడండి. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకుంటే ఇద్దరు భార్యాభర్త అనేది పెళ్లి చేసుకునే భార్యాభర్తలు అవుతారు. దానికి ముందెవరు? భారతీయ పౌరులు కదా వాళ్ళు. నేను ఇప్పుడు మీ మధ్యలో తప్పనుకోకండి, భార్యాభర్తలు అంటేనే ఒకరి మధ్య ఒకరికి సీక్రెట్స్ ఉండకూడదు, చట్టంలో ఉందా అంటున్నా నేను. అదే అంటున్నా. అలాంటిది ఇప్పుడు రాధాజీ గారు, నేను ఏమంటున్నానంటే, రాధాజీ ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, మీరు పాయింట్ మిస్ అవుతున్నారు. చాలా సింపుల్, ఇది కామన్ మ్యాన్కి అర్థం కాదు. 2-3 సార్లు చూస్తారు. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం వీఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను భారతీయ పౌరుణ్ణి, మీరు భారతీయ పౌరురాలు, ఆయన ఎవరైనా కానీ సిటిజన్స్ కదా. సో సిటిజన్స్కి కొన్ని హక్కులు ఉంటాయి. అదేంటి? హుందాగా జీవించే హక్కు, రైట్ టు ప్రైవసీ. నాది నా ఇష్టం, నేను రహస్యాన్ని దాచుకోవచ్చు, నా రైట్ టు ప్రైవసీ, ఓకేనండి. తర్వాత నా మీద ప్రెజర్ చేయకుండే అది, ఓకేనా. ఒక వ్యక్తి నన్ను ప్రెజర్ చేయకూడదు కదా. సో ఇవన్నీ కూడా మనకు భారత రాజ్యాంగం కల్పించింది.
ఇక్కడ భార్యాభర్తల బంధం అనేది ఏర్పడినప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు మధ్య ప్రేమ, అభిమానం, నమ్మకం, ఆప్యాయత, అనురాగం, నా భార్య అంటాం, నా పిల్లం అంటాం, లేదా నా భార్య అంటాం, మా భార్య మా పిల్లం అంటారు కదా. ఇక నా అన్న పదాలు ఎప్పుడైతే మీకు వస్తున్నప్పుడు అవి మన పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయాలు. సో ఇక్కడ సాంప్రదాయాలు అప్పుడు ఏంటంటే ఇటు ఏదైనా సమాజంలో జరిగినప్పుడు అందరూ కూర్చోబెట్టి మాట్లాడి ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఇండివిజువాలిటీ ఏర్పడినప్పుడు నాది అన్నది ఏర్పడింది. నా ఫోను నా ఇష్టం, అది ఈ ఫోన్ కాదు ఇంకో వాడతాను, నేను ఐఫోన్ వాడతాను, నా ఇష్టం, నా మెయిలు, నా ఈమెయిల్ ఐడి, నా మెయిల్, నా ఇన్స్టాగ్రాము, నా ఫేస్బుక్ ఐడి, ఇవన్నీ నాయి ఉంటాయి. మీకు అర్థమైంది నేను చెప్పింది. సో ఇప్పుడు ఇలా ఉంటాయి. తర్వాత ఇంకొకటి చెప్తాను మీకు, నేను ఇక్కడ ఒక హ్యూమన్ రైట్స్ మనకేం చెప్తున్నాయి, నా ప్రైవసీ, నా ఇండివిజువాలిటీ నాకు ఉంది. నేను భార్యని, మీరు భర్త. సో నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు నా మీద పెత్తనం ఎలా చెలాయిస్తారు? నా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కదా. అలాగే నా ఫోన్ మీరు ఎట్లా చెక్ చేస్తారు? నా రైట్ టు ప్రైవసీ కదా. మీకు అర్థమవుతుందా? నా రైట్ టు ప్రైవసీ కదా. సో అలా చూస్తే నీకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎక్కడ భార్య ఫోన్ చూడకూడదని, అలాగే భార్యకి సంబంధించిన రహస్యాలు చూడకూడదని, అలాగే భార్యకి సంబంధించిన ఫేస్బుక్లో భార్యకి సంబంధించిన ఏ ఉంటాయి ఆ పేర్లు, ఇన్స్టాలో చాలా ఉన్నాయి ఈ మధ్య, ఏదో అవన్నీ చూడకూడదని ఎక్కడా లేదు. ఎందుకు లేదని మీరు అడగండి. ఇది 1950లో అంటే 70 సంవత్సరాల క్రితం తయారైన చట్టం. ఆ చట్టంలో 70 సంవత్సరాల క్రితం ముందు ఊహించుకొని మన వాళ్ళు అప్పుడు ఫేస్బుక్ వస్తుంది, అప్పుడు ఇన్స్టాగ్రామ్ వస్తుంది, అప్పుడు ఐఫోన్ వస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది, వాళ్ళు ఊహించి రాయలేదుగా. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? చట్టాన్ని సవరించాలి. ఎవరు సవరించాలి? మీరు, నేను కాదు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? అప్పుడున్న చట్టాలు మారిపోతూ ఉన్నాయి, అప్పుడున్న సమాజం మారిపోతుంది, అప్పుడున్న పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, అప్పుడున్న జనాభా మైండ్ సెట్ మారిపోతుంది. అలాంటప్పుడు మన చట్టాలు కూడా మారుతూ ఉండాలి కదా. సో ఇక్కడ రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. ఇప్పుడు భారత రాజ్యాంగంకి హిందూ మ్యారేజ్ సాంప్రదాయాలకి డిఫరెంట్ వస్తుంది. అప్పుడు కాన్స్టిట్యూషనే మనకు హైయెస్ట్ కదా, కాన్స్టిట్యూషన్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు దాంట్లో ఏముంది? రైట్ టు ప్రైవసీ ఉంటుంది. ఒక భార్య ఒక అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతుంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతుంది అంటే మనం వేరే టాపిక్స్ అని ఎందుకు అనుకోవాలి? నేను అనుకుంటున్నాను కామన్గా, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, కానీ మీరు చట్టంలో ఈ విధంగా ఆలోచించుకోవచ్చు. ఒక మహిళ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, లేదా మహిళ ఇంకో ఉద్యోగం చేస్తున్నారు, లేదా చాలా బిజినెస్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఆ సందర్భంలో వచ్చే ప్రతి ఫోన్ కాలు, లేకపోతే ప్రతి చాటింగు, లేకపోతే ప్రతిదీ కూడా ఇదే అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు నా భార్య ఉందండి అంటే నేను ఎవరి టాపిక్ ఎత్తాను, మళ్ళీ ఇంట్లో వాళ్ళు తిడతారు, నా భార్య నా ఇష్టం. ఇప్పుడు ఆమెకు ఒక బిజినెస్ ఉంది, ఆమె ఎవరితోనైనా మాట్లాడతారు, కస్టమర్తో మాట్లాడుకోవచ్చు అని. నా మైండ్ సెట్ ఏంటి అని నేను చెప్తున్నాను, అంటే నేను ఊని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా మైండ్ సెట్ ఆ ఉద్దేశం మనం ఎందుకు అనుకోవాలి? లేదా నేను నా క్లయింట్లు బోల్ మంది ఫోన్లు చేస్తారు, కొంతమంది ఫోటోలు పెడుతుంటారు, సార్ ఈ ఫోటో పెట్టండి సార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అని, అవి 100 వస్తాయి నాకు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఫోన్లు వస్తాయి. వచ్చినప్పుడు ఆమె మా ఫ్యామిలీ నా గురించి అయ్యన ఇట్లనే ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుందని నమ్మకం కోల్పోవటం వల్ల ప్రాబ్లం అవుతుంది. మెయిన్ అదొకటి. తర్వాత భార్యాభర్తల బంధంలో ఎప్పుడైతే క్రాక్స్ వస్తాయి కదా, బీటలు అంటాం, అది వచ్చినప్పుడే ప్రాబ్లం అవుతుంది. అంతే కదా. ఒకళ్ళొకరు నమ్మకం. నా ఫోన్కి లాకే ఉండదు, మీ ఫోన్కి లాకే ఉండదు. మరి మనం ఎందుకు లాకులు పెట్టుకోవాల్సిన అవసరం మనకేంటి? ఫోన్ అక్కడ పడేస్తాం, మేము పడుకుంటాం. ఎవరైనా మన ఫోన్ జనరల్గా ఇంట్లో వాళ్ళు చూసే డాడీ అంటారు, లేకపోతే ఇంకో మమ్మీ అనో చెక్ చేసుకుంటారు. మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లా? ఎప్పుడు లాకులు వస్తాయి? భర్త ఎప్పుడు లాక్ పెట్టుకుంటాడు? అంతే కదా. సీక్రెట్స్ మెయింటైన్ చేసినప్పుడు ఒకళ్ళు 2 ఫోన్లు వాడతారు. ఒకళ్ళు నేను చూసా, మాకు తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే ఈ ఫోన్ మార్చేస్తాడు, ఈ ఫోన్ అక్కడ పడే ఎక్కడ పెడతాడు, కారులోనో డిక్కీలో పెడతాడు, వెళ్ళిపోతాడు. ఎందుకు 2 ఫోన్లు అంటే అది నా ఇష్టం అంటాడు, అది ఆయన ఇష్టం. అలాగే ఒక మహిళకు 2 సిమ్ములు ఉంటాం, 2 ఇన్స్టాలు, 2 ఏముంటాయని మాకు అంత తెలివి మనకు లేదు. కానీ ఎందుకు అని మీరు అడగండి. మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లా? అంటే ఇక్కడ నమ్మకం కోల్పోయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒక్కటేనమ్మా, మనకు తెలియని అందరూ మనకు దేవుడితో సమానం చూసేవాళ్ళందరూ. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు మీరు చేయదలుచుకుంటే ఒక మహిళ పురుషుడు కానీ ఒక మహిళ కానీ తప్పు చేయదలుచుకుంటే ఎవరు ఆపటానికి లేదు, ఎవరు ఆపలేరు. ఈ ఫోన్లు ఎక్కర్లా. పూర్వం రోజుల్లో తప్పులు జరగలేదా ఫోన్ లేనప్పుడు? పూర్వం రోజుల్లో ఎన్నో జరగలేదా? అది కాదు ఇక్కడ మైండ్ సెట్ ముఖ్యం, నమ్మకం. నా భార్య, నా ఫ్యామిలీ, నా భార్యకి అన్యాయం చేయకూడదని అతను అనుకోవాలి, నా భర్తకు అన్యాయం చేయడం ఆమె అనుకోవాలి తప్ప మీరు ఎంత రెస్ట్రిక్షన్స్ ఎంత పెట్టినా కూడా చెయ్యాలనుకుంటే ఈ ఫోన్తో మీరంటే ఒక మహిళ పైన మనం 2 పీకి ఫోన్ లాక్కున్నాం, లేదా ఒక పురుషుడి మీద 2 పీకి ఫోన్ లాక్కున్నాం, నువ్వు ఫోన్ వాడద్దురా అంటాం. ఆయన విశ్వదాభిరామ వేమన గారు ఏం చెప్తారు? తలలు బోడైనా తలంపులు బోడవునా అంటారు ఆయన. తలంపుల్లో ఎట్లా మీరు దాన్ని ఎట్లా చేయగలుగుతారు? సో ఇక్కడ సడన్గా మనకి క్వశ్చన్ మార్క్ వేస్తే ఏంటండి జనరల్ కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు? ఈ మొత్తం చూడాలి, చూస్తే నాకు అర్థమవుద్ది. ఏమనుకుంటాడు? ఒక ఫోను ఒక మహిళ, అదేంటి ఒక మహిళ ఫోను భర్త చెక్ చేయకూడదా? చెక్ చేయొచ్చు. ఈయన ఎందుకు చెక్ చేయాల్సి వస్తుంది? ఎప్పుడు చెక్ చేయాల్సి వస్తుంది?
ఆమె పైన అనుమానం ఉన్నప్పుడు చెక్ చేయాల్సి వస్తుంది, ఆమె నమ్మకాన్ని కోల్పోయినప్పుడు అతను చెక్ చేయాల్సి వస్తుంది. అంతే కదా. ఖచ్చితంగా. నమ్మకంగా ఆమె నమ్మకంగా ఉండి ఇద్దరి మధ్య మంచి బౌండింగ్ ఉండి నువ్వు లేక నేను లేని నా లేక నువ్వు నా కోసం పుట్టినప్పుడు అసలు ఫోన్తో ఏం పని, ఫోన్ చెక్ చేయాల్సిన అవసరం ఏముంది Right. కాదంటారా? నిజం చెప్పండి. ఖచ్చితంగా అండి మీరు చెప్పింది. ఇది కావాల్సింది అన్న. అందుకనే ఎక్కడ చట్టంలో భార్యాభర్తలు నమ్మకంగా ఉండాలి, భార్యాభర్తలు ప్రేమపూర్వకంగా ఉండాలి, భార్యాభర్తలు ఒకరి నదిలో ఒకరు ఉండకూడదు, లేదా భార్యాభర్తల్లో ఇలా ఉండాలని చట్టంలో లేదు. మీరు ఏ చట్టమైనా చదువుకోండి, అది ఎవరికి వాళ్ళే ఉండాలి. ఎవరికి వాళ్ళే ఉండాలి. మన మంత్రాలు అవన్నీ పూర్వం నుంచి అంతే. మనకు వచ్చిన చరిత్ర సంస్కృతి వాటిని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ దానికి భార్య నాతో ప్రేమగా లేదని నేను కేసేయడానికి లేదు, Yes. నా భర్త నాతో ప్రేమగా ఉండలేనని చెప్పి అది కేసేయడానికి కూడా లేదు. అవును. కాకపోతే దుర్మార్గంగా వ్యవహరిస్తే కేసేసుకోవచ్చు. ఖచ్చితంగా నిజంగా ఇది నేను కొందరు చెప్పేది. ఊరికూరికి అనుమానం పడుతూ వాళ్ళని మరి- ఇబ్బంది పెడతారు. మరి- సో వాళ్ళ గురించి మీరు ఖచ్చితంగా వేసుకోవచ్చు. నేను చెప్పేది అది తల్లి. ఇక్కడ కావాల్సింది రెండే రెండు. మనం ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేట్గా, మీరు కూడా కౌన్సిలర్గా నేను ఏం చెప్తానంటే, ఏ బంధం అయినా కేవలం అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెల బంధం, తండ్రి కొడుకుల బంధం, పార్ట్నర్స్ బంధం ఏదైనా Yes. నమ్మకం మీదనే. ఇప్పుడు లాయర్ క్లయింట్ కూడా నమ్మకం మీద ఆధారపడి, ఖచ్చితంగా. నమ్మకం అనే పునాది మీద మనం బతకాలే తప్ప ఈ రైట్ టు ప్రైవసీ వల్ల అది ఒరిగేది లేదు, ఇది ఒరిగే లేదు. ఒకవేళ మీరు అన్నట్టు ఫోన్ నాకు ఇప్పుడు ఫోన్ ఉంది, నా ఫోన్ నాకు అంటే ఇచ్చేస్తారు. Yes. కానీ ఆపగలుగుతామా మనం? కరెక్ట్గా చెప్పారు. నిజంగా ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్టే. థ్యాంక్ యూ.